నువ్వు డిస్టర్బ్ చేస్తే నీకు దెబ్బలు పడతాయి. కానీ కూర్చోండి 68లో ప్రత్యేక రక్షణ ఉద్యమం వచ్చింది. 3 ప్లీజ్ స్టేజ్ మీద అమ్మ ఇంద్రా నేను వెళ్ళిపోతాను డిస్టర్బ్ చేస్తే. క్రమశిక్షణ లేకపోతే మీరేం నడుపుతారా ఉద్యమాలు? కానీ మీకు డిసిప్లిన్ లేదు. ఇక్కడ కొట్టుకోవడానికి వచ్చారా? అందరూ నిరుద్యోగులమే కదా. మీరు 40 లక్షల మంది ప్రతినిధులు, మీరు నిరుద్యోగులు కాదు, తెలంగాణ పోరాట యోధులు, తెలంగాణకి ఓనర్స్. మీరు నిరుద్యోగులు విద్యార్థులు త్యాగం చేస్తేనే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అవునా కాదా? 1200 మంది చనిపోయింది అన్నలు కాదా? కూడా కలిస్తే నిలిస్తే గెలుస్తాం, విడిపోతే పడిపోతాం, ఓడిపోతాం, కలుద్దాం, నిలుద్దాం, గెలుద్దాం. గట్టిగా గెలుద్దాం. ఈ పిడికిని బిగించాలి. ఇక్కడికి వచ్చినది వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఏదో భావావేశంలో మాట్లాడుకుంటున్నారు. బీజేపీ పార్టీని ఒక మాట అనొచ్చు, కాంగ్రెస్ అనొచ్చు, బీఆర్ఎస్ అనొచ్చు. ఇక్కడ ఎవ్వరు ఏ పార్టీ నాయకులు కాదు, నిరుద్యోగులకు. అవునా కాదా? ప్రజాప్రతినిధులు మనకి ఇక్కడికి వచ్చింది మన సమస్యలు వినడానికి. ఇప్పుడు ఒక్కొక్క పార్టీలో అంజిరెడ్డి గారి చేతులు మొత్తం ఉండదు కదా డెసిషన్ మేకింగ్. లేకపోతే ఎవరైతే డెసిషన్ మేకింగ్ ఉందో వాళ్ళకి మీడియా ద్వారా, పోలీసుల ద్వారా మనం సమాచారం చెప్పాలి. ఆ రోజు కేసీఆర్ గారు నిరుద్యోగుల్ని పట్టించుకోకపోతే ఏమైంది? ఆయనకి కచరా పాలనలో ఫామ్ హౌస్ కి పరిమితమైండు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు ఏం చెప్పారంటే, ఈ నిరుద్యోగులు విద్యార్థుల త్యాగంతో నేను అధికారంలోకి వచ్చినా, నేను కూర్చున్న సీఎం సీటు నిరుద్యోగులు పెట్టే భిక్ష అన్నారా లేదా? కేవలం 1.5% ఓట్లతోటి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయిండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. అవునా కాదా? అవును. అంటే నిరుద్యోగులు పెట్టిన భిక్షనే ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు. మరి రేవంత్ రెడ్డి అన్న 18 నెలలు అయింది కదా, నువ్వు 18 సెకండ్లు కూడా ఎందుకు చర్చలు జరపలే? ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నావు కదా, ఇది ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్తున్నావు కదా. ఆ రోజు సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకి హామీ ఇచ్చినా లేదా? యూత్ డిక్లరేషన్ లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారా లేదా? ప్రియాంక గాంధీని మనం నమ్మి ఓటేసామా లేదా? అదే విధంగా ఆ ఫోటోలో ఉన్నట్టు మన రాహుల్ గాంధీ గారు ఎక్కడికి వచ్చారు? అశోక్ నగర్కి వచ్చారు, ఇందిరా పార్క్ దగ్గరికి వచ్చారు, ఉస్మానియా బిస్కెట్ తిన్నాడు, ఇరానీ చాయ్ తాగినాడు, బావచ్చులో బిర్యానీ తిన్నాడు. నిరుద్యోగులకి సపోర్ట్ చేస్తారా లేదా? మరి 18 ఏళ్ల కాలంలో గ్రూప్ 1 విషయంలో కానీ, గ్రూప్ 2 విషయంలో కానీ, గ్రూప్ 3 విషయంలో కానీ, గ్రూప్ 4 విషయంలో కానీ, జీవో నెంబర్ 46 విషయంలో కానీ ఏ కాంగ్రెస్ హైకమాండ్ కానీ రెస్పాండ్ అయిందా? ఓట్లకు ముందు మన ఇళ్ళ చుట్టూ తిరిగారు కదా. ఆ రియాజ్ అనేటైనా బస్సు యాత్రలో మిమ్మల్ని అందరూ తీసుకెళ్ళింది కదా. మరి రియాజ్కి ఉద్యోగం వచ్చింది, మీకు ఉద్యోగాలు వచ్చినాయా? ఇప్పుడు కోదండరామ్ గారు ఉన్నారు, పెద్ద మనిషి. ఆయన పదవి ఎమ్మెల్సీ పదవి వచ్చినాక ప్రజలు మూసుకున్నాడా, మాట్లాడుతున్నాడా? తెలంగాణ సమాజం మొత్తానికి పెద్ద మనిషిగా ఉన్న పొలిటికల్ జేఏసీ చైర్మన్ తెలంగాణలో 60 లక్షల మంది నిరుద్యోగులు కొట్లాడుతుంటే కనీసం మీ బాధ పట్టించుకొని మిమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళిందా? ఆకునూరు మురళి నేనే జాబ్ క్యాలెండర్ తయారు చేసినా అని చెప్పిండే కదా. ఆయనకు ఉద్యోగం వచ్చిందా లేదా? ఆకునూరు మురళికి, రిటైర్ అయిన ఆకునూరు మురళికి, కోదండరాంకి లక్షల రూపాయల ఉద్యోగాలు వచ్చినాయి. కానీ జీవితాన్ని చూడని మీలాంటి యువకులు ఉద్యోగాలు వచ్చినాయా? మీ సమస్యల్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళిండా కోదండరాం గారు? ఆకునూరు మురళి మీకు అపాయింట్మెంట్ ఇచ్చిందా? రియాజ్ మిమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళిందా? బల్మూరు వెంకట్ తీసుకెళ్ళిందా? బల్మూరు వెంకట్ మిమ్మల్ని అందరూ అడ్డం పెట్టుకుని ఎమ్మెల్సీ పదవి తీసుకోవడం లేదా? రియాజ్ కి పదవి వచ్చింది. కొడకల్లారా చెప్తున్నాం, ఒక్కసారి నిరుద్యోగులు తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. 60 లక్షల మంది నిరుద్యోగులు ఓట్ల మీద వస్తే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ కూడా తట్టుకోలేదు. మిస్టర్ రేవంత్ రెడ్డి, మిస్టర్ రాహుల్ గాంధీ, మిస్టర్ ప్రియాంక గాంధీ, we are shame on you. One side you are holding Constitution of India and one side you are disrespecting the Constitution of India. మీకు రాజ్యాంగం మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రులారా, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే, బాబు కూర్చోండి, డిస్టర్బ్ చేయకండి, హైలైట్ అయితే అన్నీ కూర్చోండి. మీకు కనీసం కామన్ సెన్స్ లేదు. ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఇవ్వడం అంటే జనార్దన్ దయచేసి కానుకుంటే మాట్లాడతలేదు, తెలియపోతా. అరే మీకు 5 నిమిషాలు ఉద్యమం నడబడి కూర్చో, అది కనబడుతుంది, అన్ని కనబడుతుంది. నీ పట్టుకుంటే నేనే పట్టుకుంటే అయ్యో ఇది
చేయడం. ఇవాళ దాదాపు 5 లక్షల నుంచి 6 లక్షల ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే డీసెంట్రలైజేషన్ కోసం. ఇన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకొని ముఖ్యమంత్రి ఒక్కడే పాలన చేస్తాడా? ముఖ్యమంత్రి తలుచుకుంటే మొత్తం ప్రజలకు సేవలు అందుతాయా? అత్యంత కీలకమైన ఉద్యోగస్తులు ప్రభుత్వ పాలనలో. అలాంటిది లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకొని ప్రజా ప్రభుత్వం అని, బంగారు తెలంగాణ అని, ప్రజా తెలంగాణ అని ఎట్లా మాట్లాడతారు? ఖాళీగా ఉన్న ఉద్యోగాలు నింపడం అంటే ప్రజలకి సేవ చేయాల్సిన అందరికీ అన్ని విభాగాల్లో సేవలు అందించడం. ఇన్ని రకాల ఖాళీలు పెట్టుకొని ప్రజా ప్రభుత్వం అని ఎట్లా చెప్తారు? ఇది ఇందిరమ్మ ప్రభుత్వం అని ఎట్లా చెప్తారు? ఒక ఆయనేమో బంగారు తెలంగాణ అని అన్ని చేసిన కేసీఆర్ ఆగం చేసిండు. ఏం తెలియని రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండో కూడా తెలియట్లే. ఆయనకి తెలియకపోతే ప్రాబ్లం లేదు, తెలిసినట్టు నటిస్తున్నాడు. ఇంతవరకు మీతో చర్చలు జరిపింది ఎవరు? ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన నిరుద్యోగులు మాట్లాడితే కేసీఆర్ ఏమో తారనాగర్ టు విద్యానగర్ వరకు పోలీసులను పెట్టి క్యాంపస్ నుంచి రానియకుండా చేసిండు. రేవంత్ రెడ్డి వచ్చిన ప్రజా ప్రభుత్వంలో, ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్ధరాత్రి మా ప్రత్యూష మీద, అమ్మాయిల మీద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు దిగినాయి. అవునా కాదా? ఇందిరా పార్క్ దగ్గర అశోక్ నగర్ లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాఠీ చార్జ్ చేసిరా లేదా? మరి ఇది ప్రజా ప్రభుత్వం అన్నామా? ఇదేనా ఇందిరమ్మ ప్రభుత్వం అంటే? ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఎమర్జెన్సీ తీసుకురావడమా? మిస్టర్ రేవంత్ రెడ్డి, we have shame on you. You are not unfit to become an education minister and chief minister. You don't know anything. అజ్ఞానం తోటి పరిపాలిస్తుండిన అజ్ఞానము, అహంకారం. ఇక అహంకారంతో ఉన్నోడికి అంధకారమే గతి. ఆ రోజు కేసీఆర్ 10 సంవత్సరాల్లో తెలంగాణ ఆగం చేస్తే ఈయన 18 నెలల్లోనే నిరుద్యోగుల ఉసురు తీసుకున్నాడు. ఇవాళ 3 గ్రూప్ 1 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. అవునా కాదా? ఇవాళ ఇక్కడ ఉన్న పెద్దలంతా వాళ్ళు రాజకీయాలకు అతీతంగా మనం పిలిస్తే ఎందుకు వచ్చిందంటే మన బాధని చట్టసభల్లో ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లడం. ఇక్కడికి వచ్చిన పోలీసులు గాని, మీడియా మిత్రులు గాని దయచేసి ఎండలో ఉండకండి, కొంచెం నీడకు రండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మనం ఒకటే చెప్పాలి, అయ్యా రేవంత్ రెడ్డి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే నీ ఉద్యోగాలు ఊడగొడతామని. అందరు ఎమ్మెల్యేలకి, మంత్రులకి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు పక్క, మాకు ఉద్యోగాలు ఇవ్వకపోతే. ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాంగ్రెస్ గ్రాఫ్, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో, ఎంపీ ఎలక్షన్ లకు 8 సీట్లు పోయినాయి. పంచాయతీ ఎలక్షన్ లోపు మీరు నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీలు భర్తీ చేయకపోతే వార్డు మెంబరు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, కౌన్సిలర్, కార్పొరేటర్ దగ్గర నుంచి 50,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మనందరం కూడా రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగులకు అన్యాయం జరిగితే ఈ కాంగ్రెస్ పార్టీని బెదరడమా లేదా? ఖచ్చితంగా చెప్తున్నాం. ఇక్కడ ఉన్న బీజేపీ గానీ, టీఆర్ఎస్ గానీ, మిగతా ప్రజా సంఘాలు గానీ నిరుద్యోగులతోటే ఉంటారు. ఇక్కడ మన కృష్ణన్న గారు ఉన్నారు, అదేవిధంగా పృథ్వాన్ ఉన్నాడు. మనం ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని గెలవబోతున్నాం. మీరు దయచేసి ఈ పిడికిలు ఏ విధంగా అయితే ఏకంగా ఉంటుందో అట్లా కాండి. నిరుద్యోగి మేలుకో, విద్యార్థి మేలుకో, తెలంగాణని ఏలుకో. మీరు దయచేసి ఉద్యమ పందా మారింది. గతంలో లాగా రాస్తారోకోలు, ధర్నాలు, ఆమరణ దీక్షలు చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాని క్రియేటివ్ వాడుకుందాం. ఢిల్లీలో 3,000 పత్రికలు ఉంటాయి, 500 ఛానల్స్ ఉంటాయి. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ ఇజ్జత్ ఎట్లా తీయాలి, సోనియా గాంధీకి ఎట్లా పెట్టాలి పోస్ట్, ప్రియాంక గాంధీకి ఎట్లా పెట్టాలి. ఇక్కడ అయిపోయింది. బీహార్ లో, తమిళనాడులో నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అక్కడ హామీలు ఇస్తున్నారు. తెలంగాణలో అన్ని జాబ్ క్యాలెండర్ అమలు చేసినట్టు. జాబ్ క్యాలెండర్ అమలైందా? మొదటి కేబినెట్ లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిండు. రేవంత్ రెడ్డి చేసిండా? మరి మాట ఆడి తప్పినోడిని ఏమంటారు? అది ఏమంటారో ఆయనకే తెలుసు. ఆయన ఏమంటాడు, నేను గుంపు మేస్త్రి అంటాడు. గుంపు మేస్త్రి పని కూడా కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ ఉంటది. గుంపు మేస్త్రి కింద కూలీల దగ్గర నుంచి, కార్పెంటర్ దగ్గర నుంచి అందరితో కోఆర్డినేషన్ చేసుకోవాలి కదా. 18 నెలల్లో కనీసం మీతో చర్చలు జరిగి ప్రభుత్వమా? డెమోక్రసీ అంటేనే డిబేట్, డిస్కషన్, డైలాగ్ ఉంటది. అలాంటిది రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు నిరుద్యోగులతో ఎందుకు చర్చలు జరపలేదు? కృతజ్ఞత లేని ముఖ్యమంత్రి. ఆయనేమో అహంకారంతో, నియంతృత్వంతో అంధకారంలోకి పోయిండు. ఈయనేమో బలుపు, అహంకారము, నాకే అన్ని తెలుసు అనుకుంటుండు. ఇమ్మీడియట్ గా మీరు చర్చలు జరపకపోతే మిమ్మల్ని, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం ఖాయం. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మంచి చేస్తే నెత్తిన పెట్టుకుంటాం, చెడు చేస్తే బండకేసి బాస్తాం. వాడు రేవంత్ రెడ్డి అయినా, మోడీ అయినా, కేసీఆర్ అయినా, ఎవరైనా సరే. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు రాజకీయ పార్టీ నాయకులుగా రాలే. ఆయన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా వచ్చిండు. మీ సమస్యల్ని అసెంబ్లీలో చెప్పడానికి వాళ్ళ హైకమాండ్ కానీ, కిషన్ రెడ్డి కాదు, మోడీ కాదు డెసిషన్ తీసుకోవడానికి. అంజిరెడ్డి గారికి ఉన్న లిమిటేషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మన కృష్ణన్న నిరుద్యోగుల ప్రతినిధికి వచ్చిండు, ఆయన రాజ్యసభ సభ్యుడిగా రాలే. పృథ్వన్న ఆధ్వర్యంలో మేమంతా ఉంటాం. హరికృష్ణ ఉన్నాడు, మన అశోక్ సార్ ఉన్నారు. ముఖ్యంగా ఈ టీం అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టండి. మన జనార్దన్ కావచ్చు, ప్రత్యూష కావచ్చు, రేఖా సింగ్ కావచ్చు, ఆకాష్ కావచ్చు. మీరు ఎగ్జామ్ హాల్లో కష్టపడి చదువుకుంటుంటే మీకోసం కేసులు పెట్టుకొని లాఠీ దెబ్బలు తిని వాళ్ళ జీవితాలు కోల్పోయారు. కాబట్టి పోరాడితే పోయేదేం లేదు. ఇవాళ ఒక కాకికి కష్టం వస్తే 4 కాకులు వస్తున్నాయి, ఒక కోతికి కష్టం వస్తే 4 కోతులు వస్తున్నాయి. ఒక చీమ కూడా పోరాడుతూ
ప్రాణం పోయే వరకు కొట్లాడుతుంది. అట్లాంటిది 60 లక్షల మంది నిరుద్యోగులని మోసం చేసిన ప్రభుత్వాలకి మీరంతగా సమిష్టిగా కృషితో పోరాడండి. జై తెలంగాణ, జై నిరుద్యోగి, జై విద్యార్థి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్